శ్రీనివాస్ గారు ఇక్కడ ఒకటి అంటే ప్రభుత్వాలేనా మీరున్నా వాళ్ళున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక సున్నితమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఈ కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అన్న పరిస్థితి వాళ్ళది. అందుకనే పాపం ఎప్పుడు నోరు తెరిసి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. సరే ఒక సంఘటన ఏదో దురదృష్టకర సంఘటన జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరు అయినా ఫ్యాన్స్ చనిపోవాలనుకోరు, ప్రభుత్వం కూడా బందోబస్తు ఇవ్వకుండా చేయాలనుకోరు, జరిగింది. దాని మీద పార్టీలు తలా ఒక రకంగా మాట్లాడిన మాట కూడా వాస్తవం. సరే రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఇప్పటికైనా సరే ఆ కుటుంబానికి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఆదుకుంటున్నారు, అలాగే ప్రభుత్వం సపోర్ట్ ఇస్తూ ఉంది. సరే ప్రభుత్వం ఒక మరణం జరిగిన తర్వాత ప్రభుత్వం ఫెయిల్యూర్ అన్నప్పుడు ప్రభుత్వం సహజంగా తను ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అయిందా? దీనిలో ఇప్పటికైనా ఇప్పుడు మళ్ళా బీజేపీ నాయకులు ఒక మాట, బీఆర్ఎస్ నాయకులు ఒక మాట, అసలు సినిమా ఇండస్ట్రీని ఇక్కడి నుంచి తరలించేటువంటి కుట్రనో లేదంటే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు కక్ష కట్టని ఈ ప్రచారాలు కావాలని నాయకులు చేశారా, సోషల్ మీడియాలో ఎవరెవరో చేస్తున్నారో తెలియదు. బట్ ఇవాళ జరిగినటువంటి సమావేశంతో సరే ఆ కేసు ఏదో లీగల్గా జరుగుతుంది, కానీ ఈ గందరగోళం కవింపులు తగ్గుతాయి అనుకోవచ్చా? మనం సినిమా ఇండస్ట్రీ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు సంధ్యా థియేటర్లో జరిగిన ఏదైతే ఉందో యాక్సిడెంట్, అది ఎవరు అనడానికి వీల్లేదు. సో ఒకవేళ అనదలుచుకుంటే అందరూ పాత్రదారులు అవుతారు. పోయిన పెళ్లి సినిమా చూడడానికి పోయిన తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి, అది పెద్ద సబ్జెక్ట్, అది తీసుకోవాలి. అంటే పర్మిషన్లు ఇచ్చింది సినిమా థియేటరు, టోటల్ సమాజం, ఆడికి పోయిన వాళ్ళు, ఇదంతా ఒక యాక్సిడెంట్ జరిగింది. అంటే రోడ్డు మీద పోతాం మనం, ఒక డ్రైవర్ రాంగ్ వస్తాడు, ఒక డ్రైవర్ రైట్ వస్తాడు, ఇదంతా జరిగింది. దాన్ని మనం అందరం బాధపడ్డాం. ఓ తల్లి చనిపోడు, ఆ తల్లి తన కొడుకును కాపాడడం కోసం చాలా పోరాటం చేసింది, కొడుకును కాపాడింది. ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు, కోలుకోవాలని కోరుకుంటే తల్లి చనిపోయింది. సో తల్లికి ఉన్న ప్రేమ, తల్లికి ఉన్న బాధ, అది స్పష్టంగా ఈరోజు అది కాసేపు మనం దాని మీద మాట్లాడితే నేనేమంటున్నా అంటే ఇదే విషయము ఇది ఏదో సందర్భంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడితే ఇవన్నీ చర్చలు జరగపోవు. ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఒక సినిమా నటుడైనే ఓ సినిమా తీసిండు, ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ, దానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడవచ్చు, అధికారులు మాట్లాడాలి, ఏసీపీ డీసీపీ సంబంధించిన వ్యక్తులు మాట్లాడాలి. కానీ ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి మాట్లాడితో అక్కడితో అయిపోలే. ఏమన్నాడు ఆయన? ఏమన్నా యుద్ధం చేసి వచ్చిండా వేరే దేశంలో, ఆయన అరెస్ట్ చేయొద్దా? మీరందరూ రెచ్చగొట్టిన మాటలు మీరు వదిలేస్తా ఉన్నారు. ఒక సినిమా నటుడు ఆయన పొరపాటుగా మర్చిపోయాడా, ఏ కారణంగానో ముఖ్యమంత్రి గారి పేరు ఏదో సభలో మర్చిపోయారని ఒక కథ. దాని మీద స్వయంగా కేటీఆర్ గారితో సహా ఈ ముఖ్యమంత్రి పేరు ఇంత పెద్ద సినిమా హీరోకే తెలియదు, ఇంత పాపులర్ ఉన్నాడు ఈయన, ఇవన్నీ కావాలని అంటే ఈ చర్చ జరగడం వల్ల ఏదో ఆయన కక్ష కట్టాడన్న ప్రచారం జరిగింది కదా. నేనేమంటున్నా, మనం మాట్లాడినాం సార్, ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తులేని పరిస్థితిలో ఉన్నానని మాట్లాడినాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యమంత్రి కాదు సార్, మనందరికీ ముఖ్యమంత్రి ఉండి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. ఢిల్లీలో మాట్లాడిన తర్వాత దాని మీద యాక్షన్ స్టార్ట్ అయింది. అప్పటికి 10 రోజులు అయింది సార్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చూడడానికి కావాలంటే 10 రోజులలో ఎవరు మంత్రివర్గం కానీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఎవరు స్పందించలే, వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళ పార్టీ కానీ ఎవరు స్పందించలే. 10 రోజుల తర్వాత ఢిల్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత స్పందించారు, స్టార్ట్ అయింది దాని మీద యాక్షన్. తర్వాత అది పక్కన పెడితే ఈరోజు మళ్ళీ వచ్చి ఏమైంది సార్, అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇటు పిల్లలు చనిపోయిన సమస్య కావచ్చు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద చర్చ జరగాలి. అక్బరుద్దీన్ గారు అడిగారు, మనం పాలిటిక్స్ మాట్లాడితే పాలిటిక్స్ మాట్లాడడం. ఈరోజు అక్బరుద్దీన్ గారికి ఆ ప్రశ్నను యాక్సెప్ట్ చేసింది ఎవరు? సెక్రటరీ కదా, ఇది లెజిస్లేటివ్ సెక్రటరీ కదా, యాక్సెప్ట్ చేస్తేనే కదా. ఆయనతో ప్రశ్న వేయించుకొని దాని మీద గంట మాట్లాడతారు సార్. ఒక మామూలు నటుడు సార్ ఆయన కాలు పోయిందా, ఏలు పోయిందా, ఎందుకు పోయిండు, కటారు శ్రీనివాసరావు గారు ఎందుకు పోయిండు, గోస శ్రీనివాసరావు ఎందుకు పోయిండు, చిరంజీవి ఎందుకు పోయిండు అని ఎవరి వ్యక్తిత్వం వాళ్ళే సార్. నాతో నీకు ఉన్న రిలేషన్ లో నేను వచ్చి నిన్ను పరామర్శిస్తా, కానీ ఆడికి ఎందుకు పోలేదు, ఈడికి ఎందుకు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆయన కాలు పోయిందా, కిడ్నీ పోయిందా, లివర్ పోయిందా అని ఎవరు సినిమా వాళ్ళని కాదు కానీ ఇందిరా గారు కూడా అడిగారు కదా, ఏ నాయకులు పోయి వాళ్ళని పరామర్శిస్తారు? ఇందిరా మేడం వేరు, నేను వేరు సార్. ఒక ముఖ్యమంత్రి సార్, ఇందిరా మేడం కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి, నేను నా పార్టీకి అధికార ప్రతినిధి. అది కాదు కదా సార్, ముఖ్యమంత్రి దట్ హౌస్ లో ఒక కాడ ప్రెస్ మీట్ లో ఒక హౌస్ లో మాట్లాడిన తర్వాత కదా సార్ ఇదంతా మళ్ళీ
నటుడు మళ్ళీ రెస్పాండ్ కావడం జరిగింది. దాని జ్యుడిషియల్ కోర్టులో తీసుకుపోయినావు, అరెస్ట్ చేసినావు. నేనంటే మొత్తం సినిమా చూస్తే ఏమవుతుందంటే నువ్వు బెదిరించి నీ పేరు పెట్టినందుకు ఇది సార్ తెలంగాణ సమాజం ఉద్యమాల గడ్డ, సినిమా వాళ్ళకు పెద్దగా రెస్పాండ్ అయ్యే సమాజం కాదు సార్. మీకు కూడా తెలుసు, దాదాపు 2 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు, ఉద్యమాలు ఉన్నారు. ఈ తెలంగాణ సమాజం సినిమా హీరోలకు, సినిమా ఈ విలన్లకు హీరోలు వస్తేనో ఉరికిపోయి పడేంత కాదు. ఆంధ్రాలో ఉన్నంత సినిమా మీద ఇంట్రెస్ట్ తెలంగాణలో ఉండదు. 100% మీకు తెలుసు. ఉద్యమాల మీద ఉంటది. గద్దరు పాటలు పాడితే ఉరికొస్తారు, గొర్రెడెక్కన పాటలు పాడితే ఉరికొస్తారు తప్ప సినిమా హీరోలు వరంగల్ పోయినట్టు ఏమో అంత ఆగమం అదే నేనేమన్నా అంటే నేను ఎందుకు అంటున్నా అంటే దీన్ని మీరే రాజకీయ చర్చ పెట్టి ఈ రోజు వాళ్ళను మీరు కూర్చొని మాట్లాడారు. ఏం మాట్లాడినరు, లోపల ఏం మాట్లాడారు, బయట ఏం మాట్లాడారు, ఈ చర్చ సార్ ఈ రోజు సమావేశము ఓ 2 నెలల ముందో 3 నెలల ముందో జరిగితే మీరు అన్నట్టు అదే సినిమా ఇండస్ట్రీ కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది, ముందుకెళ్తుంది అని చెప్పొచ్చు సార్. ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఆ ఇష్యూలో ఒక హీరోను సంబంధించిన ప్రొడ్యూసర్లను భయపెట్టించి జరిగిన ఇష్యూను మీరు ఎక్కడ సార్ లీగల్ గా పోవాల్సింది పోవాలి కదా సార్, పోవాల్సింది పోవాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయి స్పందించి దాన్ని కంటిన్యూ చేసి దాని వాళ్ళ భయాందోళన గురిపెట్టి ఈ రోజు ఎన్నిసార్లు 49 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ గర్భశోకం ఏం కావాలి సార్? నేనేమంటున్నా ముఖ్యమంత్రి ఈ రోజు దీన్ని ఒక హైప్ క్రియేట్ చేసి వాళ్ళందరూ పిలిపించి భయపెట్టించిన సార్. డాగేసి తెలంగాణలో ఏమన్నట్టు బెదిరించి కూర్చోబెట్టుకున్నాడు మీటింగ్ ఈ రోజు. సార్ నేనేమంటున్నా ఇది 2 నెలల క్రితం కూర్చుంటే మనం అందరం అప్రిషియేట్ చేసేవాళ్ళం. 2 నెలల క్రితమో నెల క్రితమో ఈ జరిగే సంఘటన జరగకుండా ముందు అయితే సమావేశం జరిగిందో లేదో నాకు తెలియదు. జరగలేదు. ఎన్నడూ వీళ్ళు పోలే. దిల్ రాజా గారు కూడా 10 రోజులు ఎందుకు మాట్లాడలేదు సార్? దిల్ రాజా గారు చైర్మన్ ఇస్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. అమెరికాలో ఉన్నారు సార్, అమెరికాలో ఉంటుంది టెక్నాలజీ ఎక్కడి నుంచైనా మాట్లాడదు కదా సార్. మరి దిల్ రాజా ఏదైతే అల్లు అర్జున్ మీద జరుగుతున్న ఒక నటుడు ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు మాట్లాడలేదు సార్? మాట్లాడలేదు. ఆయన దేనికి వచ్చిండు? ఈ రోజు రాయబారం జరిగి సెటిల్మెంట్ చేయడానికి వచ్చిండు. అంటే స్పష్టంగా సెటిల్మెంట్ జరిగింది తప్ప వాళ్ళ గురించి మాట్లాడింది ఎక్కడ లేదు కదా. మరి ఆటోగ్రాఫ్ మంత్రి ఎందుకు మాట్లాడలేదు? బెదిరించి భయపట్టించి వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు. ఏం లాభం సార్?